అందరికీ నమస్కారం. నా పేరు కోటిరెడ్డి, సమస్త స్కూల్ ప్రిన్సిపాల్. మనము ఈరోజు పర్యావరణం గురించి చర్చించుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత అనేది మనందరి మీద ఉంది. పర్యావరణం కాపాడుకోవడం అంటే మన పరివారాన్ని కాపాడుకోవటం. మన పరివారం అంటే మనం, మన పిల్లలు, మన చుట్టూ వాళ్ళు, మన సమాజంలో వాళ్ళు, అదేవిధంగా జంతువులు, పక్షులు, చెట్లు, వీటన్నిటిని కాపాడుకోవటమే మన యొక్క రక్షణ బాధ్యత. దీన్ని కాపాడుకోవాలి అంటే ఒకప్పుడు వర్షాలు సకాలంలో పడుతూ ఉండేవి. ఈరోజు నీటి లభ్యత కూడా చాలా తగ్గిపోయింది. కారణం ఏమిటి? చెట్లు అనేవి నరికివేయబట్టి. చెట్లే కనుక సమృద్ధిగా ఉంటే వర్షాలు అనేవి తనంతట తనే వస్తూ ఉంటాయి. కానీ చెట్లు నరికివేత ఎక్కువ ఉండటం వల్ల ఈ నీటి లభ్యత ఎక్కువైపోతుంది. అందువల్ల నీటి కష్టాలు ఎక్కువైపోతున్నాయి. రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య నీటి తగాదాలు కూడా ఏర్పడటానికి కారణం ఈ పర్యావరణంలో ఏర్పడినటువంటి అసమతుల్యత. కాబట్టి చెట్లు పెంపకం అనేది మన యొక్క బాధ్యతగా తీసుకోవాలి. అంతెందుకండి, మనము ఒక బైక్ కానీ, ఒక సైకిల్ కానీ, కారు కానీ ఎక్కడ పార్కింగ్ చేస్తాము? రోడ్డు మీద పెట్టామనుకోండి, వేడిగా ఉంటుంది. అందుకని తీసుకెళ్ళి చెట్టు కింద, ఖచ్చితంగా అందరూ కూడా చెట్టు కిందే పెడుతున్నారు. కాబట్టి చెట్టు అనేది జీవనాధారం అవుతుంది. మనకి పక్షులు అంటే చాలా ఇష్టం. కిలకిల రావాలతో ఎప్పుడూ సౌండ్ చేస్తూ ఉండి మనకి ఆహ్లాదకరాన్ని అందిస్తూ ఉంటాయి. ఆ పక్షులు ఇప్పుడు చెట్లు లేక ఆ పక్షి జాతులే అంతరిక్షం అయిపోతున్నాయి. ఆ పక్షులకి ఆవాసం చెట్లు చేసుకొని ఉంటాయి. కాబట్టి మన చెట్లు పెంచితే ఆ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని ఆ వాటిపై నివసిస్తూ ఉంటాయి. మీరు గమనించారో లేదో, మనం ఇళ్లల్లో ఉన్నా సరే వేడిగా ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వేసుకుంటున్నాం. అయితే ఒక చెట్టు కింద మీరు ఒకసారి నిలబడి దాని కింద టెంపరేచర్ అనేది మీరు చెక్ చేయండి. లేదు, రోడ్డు మీద వెళ్ళి ఎండలో ఉన్నప్పుడు టెంపరేచర్ చెక్ చేయండి. మీకు పరిస్థితి మీకు అర్థమవుతుంది. అంటే చెట్టు కింద అనేది టెంపరేచర్ చాలా తక్కువగా చూపిస్తుంది. కాబట్టి చెట్ల పెంపకం అనేది మన ఆవశ్యకత తీసుకుంటూ ఉండాలి. ఈ ప్రకృతిని కాపాడటం అనేది మన యొక్క ఆవశ్యకత. ఎందుకంటే ఈ ప్రకృతి మనకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తూ ఉంటుంది. ఆ ప్రకృతే మనం కాపాడుకుంటే ప్రకృతి మనకి అన్ని కూడాను అందిస్తూ ఉంటుంది. మనము కొన్ని ఈ ప్రకృతి పరిరక్షణ చేయటం అనేది చాలా ఈజీ. ఎలాగూ అంటే కనుక మనం కొన్ని పనులు చేయకుండా ఉండటమే ఆ పర్యావరణాన్ని కాపాడటం అవుతుంది. ఉదాహరణగా తీసుకుందాం అనుకోండి, పాలిథిన్ బ్యాగులు, కవర్లు ఇవన్నీ ఉపయోగిస్తూ ఉంటున్నాం. అయితే పాలిథిన్ బ్యాగులు భూమిలో కలిసిపోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా పాలిథిన్ కవర్లు కానీ వీటిని వాడకుండా మనమే ఒక క్యారీ బ్యాగ్, దట్ మీన్స్ ఎలాంటివి, గన్నీ బ్యాగులు, లేకపోతే క్లాత్ బ్యాగులు అట్లాంటివి ఉపయోగించుకుంటే మనకేమవుతుందంటే ఈ పాలిథిన్ కవర్లు ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. దాని ద్వారా మనం ప్రకృతిని కాపాడడం అవుతాం అన్నమాట. అదేవిధంగా ఈ టెంపరేచర్ పెరుగుతూ ఉంది. దీన్ని తగ్గించడం కోసం మనము ఒక చెట్టు నాటాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద చెట్టు ఉందండి. అది ఇప్పుడు మనం నాటిందా? మన పూర్వీకులు ఎప్పుడో నాటారు. దాని యొక్క ఫలితాలను మనం అనుభవిస్తున్నాం. అది ఫలాల రూపంలో కావచ్చు, వచ్చేటువంటి స్వచ్ఛమైన గాలి రూపంలో కావచ్చు, ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం. అదేవిధంగా మన ముందు తరాలకు ఇలాంటివన్నీ మనం అందించాలంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చెట్లు నాటితే, అంటే ఎక్కువ వద్దండి, సంవత్సరానికి మనము 1-2 చెట్లు మనం నాటగలిగితే, ప్రతి ఒక్కళ్ళు 1-2 చెట్లు, లేదు 3 చెట్లు 4 చెట్లు మనం నాటగలిగితే, దాని ద్వారా ప్రతిఫలం అనేది మన భవిష్యత్ తరాలకు, అంటే మన పిల్లలకు మనకు ఇచ్చిన వాళ్ళం అవుతాం. దాని ద్వారా వాళ్ళు దాని యొక్క ప్రతిఫలం పళ్ళు కావచ్చు, వచ్చేటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ కావచ్చు మనకు అందుతుంది. మన పిల్లలకు ఆరోగ్యకరమైనటువంటి జీవితం గడుపుతారు. ఈ విధంగా మన చెట్లు అనేది ఖచ్చితంగా నాటాలి. నాటే బాధ్యత మనందరం తీసుకుందాం. మనందరం చేయి కలుపుదాం. మన యొక్క పర్యావరణం రక్షించడం కోసం మనందరం బాధ్యతగా అనుకుందాం. ఈ బాధ్యతను నాతో పాటు మీరందరూ తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ మనిషి జీవనానికి, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఏమైనా కానీ జీవనానికి ఉన్న ఏకైక ఆధార గ్రహం ఒకటే ఉంది, అది భూమి. ఆ భూమిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఇప్పుడు మనకు వచ్చింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనం కాపాడుకోవటం కోసం మన వంతుగా మనం చేయవలసిన ఏకైక పని ఏమిటి అంటే మనం చెట్లు నాటడం. చెట్లు నాటితే మనకి భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చెట్లే ప్రగతికి మెట్లు.